హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి వీడియో చేశానండి. ఇప్పుడు ఏంటంటే ఇది హౌస్ అండి, మా సిస్టర్ వాళ్ళది, మా పెద్దక్క అన్నమాట. వాళ్ళు కొత్తగా కట్టుకునే ఇల్లు ఎలా ఉంది, ఏంటి, ఏ వర్క్ చేయించుకున్నారు, ఇంటీరియర్ ఏంటి అంతా మీకు వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పూజా మంత్రం చూపిస్తున్నానండి. చూడండి ఎలా వచ్చిందో. మొత్తం సీలింగ్ అవన్నీ కలిపి నేను చూపిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, బాగుందా హౌస్? ఎలా ఉంది ఏంటి అన్నది మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ ఇదండి హౌస్కి. విలేజ్లో కట్టుకున్న చాలా బాగా కట్టుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఎంట్రన్స్ మనం ఇలా గేట్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఇలా సైడ్ నుంచి ఒక వే వచ్చిందండి. ఇటువైపు ఒక గుమ్మం తీసుకున్నారు. ఉత్తరం వైపు ఒకటి, తూర్పు వైపు ఒకటి గుమ్మం తీసుకున్నారు. చూడండి. ఇది సిలిండర్స్ పెట్టుకోవడానికి బయట స్పేస్ ఇచ్చుకున్నారు. బయట మొక్కలు ఇవన్నీ దీని తర్వాత సైడ్ బాల్కనీ అంతా అండి. ఇది యూటిలిటీ ఏరియా. మనం ఏమైనా పెద్ద పెద్ద సామాన్లు ఎక్కువ క్లీన్ చేసుకోవడానికి అన్నట్టుగా బాగుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెట్ల దారి మార్గం. అవుట్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అవుటర్స్ కని. ఇటువైపు డోర్ అండి. ఇది తూర్పు వైపు, సారీ ఇది ఉత్తరం వైపు ద్వారం అండి. ఈ యూటిలిటీ ఏరియా మొత్తం అంతా ఫినిష్ అయిన తర్వాత తూర్పు వైపు నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇలా ఈ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. డోర్స్ కూడా చూసారా, మొత్తం టేక్ వర్క్ చేయించారు. దానికి పాలిషింగ్ ఫినిషింగ్ అంతా చూసారా, బాగుందా? ఇలా ఓపెన్ చేసుకొని మనం ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అయ్యాలి. ఇలా డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇదంతా హాల్ అండి. ఈ హాల్ అంతా చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇంటీరియర్ అంతా చేయించాడు, అక్లారిక్స్ వర్క్. ఈ బుద్ధ విగ్రహం కూడా హాల్లో పెట్టించుకున్నారనమాట, స్టోను. ఇది ప్రత్యేకంగా చేయించుకున్నాడంట మా అక్క వాళ్ళ అబ్బాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఇదొక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ తాలూకా డోరు. మనం మొత్తం హాల్ అంతా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రైవేట్గా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. మిర్రర్ ఇదంతా హాల్లో కూర్చున్న వాళ్ళకి ఇది చాలా నీట్గా అనిపిస్తుంది హాల్ అంతా. చూసారా, ఇంకా టీవీ అది సెట్ చేయలేదన్నమాట. చాలా సింపుల్గా చాలా నీట్గా చేయించారండి. మొత్తం అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ అవంతా చాలా చాలా ప్లాన్డ్గా చేసుకున్నాడు అనమాట హౌస్ అంతా. చూసారా ఫ్రెండ్స్, ఇది హాలు. టీవీ ఏరియా వచ్చి ఎక్కడికక్కడ ప్రైవేట్గా చాలా సంబంధం లేనట్టుగా నీట్గా వచ్చింది. బాగుందా ఫ్రెండ్స్? మీ అందరికీ నచ్చిందా? ఇప్పుడు చాలా స్టైలిష్గా వస్తున్నాయి కదండి హౌసెస్ అంతా. అట్లానే తిను చక్కగా నీట్గా తన టేస్ట్కి తగ్గట్టుగా ఇల్లునైతే డెకరేట్ చేసుకున్నాడు. ప్లానింగ్గా చేసుకొని ఈ విధంగా చేశాడు. ఇప్పుడు మనం హాల్లో నుంచి కిచెన్ ఏరియాలోకి వెళ్తున్నాం అండి. కిచెన్ పక్కనే దేవుడు మందిరం ఇచ్చారు. ఇది కూడా చూసండి, గ్లాసీ ఫినిష్ ఇచ్చారు మొత్తం. దేవుడు మందిరం కూడా చాలా చిన్నదైనా సరే చాలా స్పేసెస్గా కనిపించేలాగా వాళ్ళు మోడర్న్ చేయించుకున్నారండి. గ్లాసీ డోర్. ఇది కూడా మొత్తం వుడ్ అంతా టేక్ వుడ్డే వాడారండి వీళ్ళు.
చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రూమ్లోంచి మనం కిచెన్ ఏరియాలోకి వెళ్దాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రూమ్స్ అవన్నీ విలేజ్లో అయినా సరే చాలా స్పెషల్గా డిజైన్ చేసుకొని కట్టించుకున్నారండి. ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలో చూడండి, ఇది కూడా మొత్తం ఇంటీరియర్ కూడా ప్లాన్గా చేసుకున్నారు, దేనికది సపరేట్గా. ఈ చిన్న కిచెన్ అయినా సరే అన్నిటికీ అమర్చుకున్నారు. మొత్తం మ్యాచింగ్ టైల్స్, చిమ్నీ మ్యాచింగ్, అన్నీ మ్యాచింగ్ తీసుకున్నారనమాట. గ్రే లుక్ వచ్చింది కిచెన్ అంతా. ఇంకా మొత్తం సర్ది పెట్టాలండి, హౌస్ అంతా సర్ది పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అలా నేను వెళ్ళాను చూడడానికని, వెళ్ళి అలా వీడియో తీసుకున్నాను అనమాట. ఇంటీరియర్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా క్లాసిక్ లుక్ వచ్చింది. మొత్తం ఎక్కడికక్కడ అవుట్డోర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ సెట్ చేస్తాడు అబ్బాయి. ఇది సైడ్లో ఒక డోర్ వచ్చిందండి కిచెన్ పక్క నుండి. సైడ్ విండోస్ కూడా గ్లాసీ వర్క్ వచ్చి దానికి స్టోన్ వర్క్ వచ్చేలా తీసుకున్నాడు. చాలా నీట్గా క్లాసిక్గా ఉంది లుక్ అనేది. ఈ పాలిషింగ్ కూడా గ్లాసీ ఫినిష్ అండి, మొత్తం అంతా గ్లాసీ ఫినిష్ ఇచ్చుకున్నాడు. ఇంటీరియర్ ఏంటి, కబోర్డ్ వర్క్ మొత్తం అంతా టోటల్ గ్లాసీ వర్క్లా వచ్చేలా ఇచ్చాడు, గ్లాసీ లుక్ వస్తుంది. ఇది ఫస్ట్ మెయిన్ బెడ్రూమ్ అండి. మెయిన్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్, మొత్తం రోప్ లైట్స్ అన్నీ చూసారా ఫ్రెండ్స్. కబోర్డ్ వర్క్ చాలా సింపుల్ లుక్, క్లాసీగా కనిపిస్తుంది కదా. ఇందులో కూడా మనం డ్రెస్సింగ్ ఏరియాలా ఇచ్చుకున్నారనమాట వీళ్ళు. అంత కొంచెం ప్లేస్లో కూడా డ్రెస్సింగ్ ఏరియా అని అంతా సెట్ చేసుకున్నారనమాట ప్లాన్డ్గా. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇది వచ్చి మెయిన్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా అనమాట. కలర్ కాంబినేషన్ అంతా చాలా లుక్ వస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇక్కడ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి. ఈ వాష్రూమ్ దగ్గరగా అసలు పక్కన ఉందని కూడా తెలియకుండా ఇంటీరియర్ ఇచ్చారు. ఇవన్నీ స్లైడింగ్ డోర్స్ అండి. ఉన్న స్పేస్లోనే స్లైడింగ్ కబోర్డ్స్ ఇచ్చుకుంటే డోర్స్కి స్పేస్తో కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది, లేదంటే మనకి స్పేస్ సరిపోదు. సో దాన్ని బట్టి కబోర్డ్ వరకు స్లైడింగ్ డోర్ అనేది ఇచ్చారనమాట. రూమ్స్ వచ్చి 10x10 అండి. కబోర్డ్ వర్క్ ఇగోండి ఇలా లోపల ఇలా వచ్చాయి. ఇంకా వీళ్ళు సర్దుకోవాలి, కొత్త ఇల్లు కదా. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, మొత్తం పెయింట్ కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయండి, వాల్ కలర్స్. ఇప్పుడు మనం హాల్లోకి వెళ్దామండి. హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ డోర్ కూడా చూసారా, బుద్ధుడి బొమ్మది వచ్చింది. ఇలా ఈ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, మంచి క్లాసీ కలర్స్ ఇవన్నీ. ఇది కూడా స్లైడింగ్ డోరే ఇచ్చారు కబోర్డ్స్కి.
పైన అంతా కబోర్డ్ వర్క్ చేయించేశారు. మనకి కబోర్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం వేస్టేజ్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది, ఏది కూడా మనకి బయటకు కనిపించదు, నీట్గా కనిపిస్తుంది. ఏదైనా సర్ది పెట్టుకోవడం దాన్ని బట్టి కూడా హౌస్ అనేది క్లీనింగ్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రూము మొత్తం ఇలా, ఇది కూడా స్లైడింగ్ డోర్ అయిన తర్వాత పైన సీలింగ్ వర్క్ కూడా చూడండి ఒకసారి. సీలింగ్ వర్క్ కూడా చాలా క్లాసీ లుక్ వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్, మొత్తం చాలా ఎఫర్ట్ అయితే పెట్టినందుకు తగ్గట్టుగా ఉంది ఇల్లు. చూసారా, ఇది మెయిన్ హాల్లోకి వచ్చామండి. ఇప్పుడు మనం హాల్లో నుంచి అలా మొత్తం ఒకసారి అంతా తిప్పి చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంటికి ఒక లైక్ వేయండి. మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్